ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాల వల్ల మనందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు చెప్పే సందేశం ఏమిటంటే, బిడ్డ, ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను. నీకు ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చి నీ గుమ్మం ముందు ఉన్నాను తల్లి. ఏ మాత్రము కూడా అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా నా మాట విను తల్లి అని బాబావారు చెప్తున్నారండి. మరి బాబావారు మనకి ఏం తెలియజేస్తున్నారో బాబావారి మాటల్లోనే విందామండి. అయితే మనకి బాబావారు చెప్పే సందేశము ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. అదేమిటంటే, ఒక శిల్పి ఉంటాడండి. ఆ శిల్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శిల్పి దృష్టి అనేది దేని మీద ఉంటుందండి? ఎప్పుడూ కూడా తను ఆలోచించేది, ఏ రాయిని అయితే మనం తీసుకుంటామో ఆ రాయి మనకి ఉపయోగపడుతుందా లేదా. అతను ఎటు వెళ్తున్నా కూడా తన దృష్టి అంతా కూడా రాళ్ళ మీదే ఉంటుందండి. అంటే ఆ రాయిని మనకి పనిచేస్తుందా లేదా, రాతిని మనం ఎన్ని ఉలి దెబ్బలైతే కొడతామో అప్పుడే అది తట్టుకొని శిల్పంలాగా మారుతుందండి. అయితే ఒక శిల్పి అలా రోడ్డు మీద వెళ్తూ రాళ్ళను చెక్ చేస్తూ ఉంటాడు. ఒక బండరాయి ఉంటుంది. అతను దాన్ని ఇలా కొట్టగానే పగిలిపోతూ ఉంటుంది. ఓహో, ఈ రాయి మనకి పనిచేయదు అని అనుకుంటాడు. అలాగే వెళ్తూ ఉంటే ఇంకో రాయి కనిపిస్తుంది. దాన్ని ఉలితో ఎన్ని దెబ్బలు కుట్టినా కూడా తట్టుకొని ఉంటుంది. అంటే ఆ రాయి అనేది మనకి పనిచేస్తుంది అని ఆ శిల్పి అనుకొని ఆ రాయిని తీసుకువెళ్ళి ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడితే కానీ అది ఒక దేవుని విగ్రహంలా కానీ ఒక చక్కటి శిల్పంగా కానీ మారుతుందండి. అంటే ఎన్నో ఆటుపోట్లు అలాగ రాయికి తగిలితేనే కానీ అది ఆ విధంగా మారలేదు. అది శిల్పంగా మారకముందు ఆ రాయిని మనం ఎవరు చూసినా ఎక్కడ చూసినా మనం తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. దానికి విలువ అనేది ఉండదు కదండి. అలాగే ఆ రాతిని మనం ఎంతగా అయితే మనము చెక్కుతామో అంతటి మంచి రూపము అనేది దానికి లభిస్తుంది. అలాగే బిడ్డ, నేను కొంతమందిని మాత్రమే ఎంచుకుంటాను. వాళ్ళు ఎన్ని అవకతవకలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే, ఎటువంటి కష్టము వచ్చినా సరే వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. అందులో నువ్వు ఒక్కదానివి. నీ కర్మఫలాల వల్ల నువ్వు అనుభవించవలసిన కష్టాలన్నీ ఎన్నో అనుభవిస్తూనే ఉన్నావు. అంటే ఆ ఒక రాయితో మనం ఉలిని ఎలా కొడితే ఆ రాయి తట్టుకొని నిలబడుతుందో, నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఒకటా రెండా తల్లి, నువ్వు ఆ కష్టాలన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతి దానికి కూడా సమాధానమిస్తూ నా బాబా ఉన్నాడని నువ్వు నమ్ముతూనే ముందుకు వస్తూ ఉన్నావు. ఏ రోజు కూడా నన్ను పల్లెత్తే ఒక మాట కూడా అనలేదు. బాబా ఎందుకు ఈ కష్టాలు అని కూడా అనకుండా నా కర్మఫలాల వల్ల నేను అనుభవిస్తున్నాను. కానీ నాకెంత పెద్ద కష్టము వచ్చినా కూడా నా బాబా ఉన్నాడు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నువ్వు నాకు చెప్తూనే ఉన్నావు. బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావు. నేను చేయవలసింది ఎంతవరకు చేయాలో అది నాకు తెలుసు, నేను చేస్తూనే ఉన్నాను. అది నీకు కూడా అర్థమవుతూనే ఉంది బిడ్డ. కానీ ఎన్నో కష్టాలను నువ్వు, ఎన్నో బాధలని అనుభవిస్తూ ఉన్నావు. ఆ బాధలు కష్టాలు అన్నీ కూడా పోయే కాలము వచ్చేసింది తల్లి. అందుకే చక్కటి శుభవార్తను తీసుకొని మీ ఇంటికి వచ్చాను. నీ గుమ్మం ముందే నీ కోసం చూస్తున్నాను తల్లి. నువ్వేమో లోపలే చాలా రకమైన సమస్యలతో బాధలతో ఉన్నావు కదా. ఆ బాధలో నేను వచ్చిన దాన్ని నువ్వు గుర్తించటం లేదు తల్లి. ఇప్పటికైనా సరే లెగిసి నీ బాబాను గుర్తించు. ఒక్కసారి నీ బాబాకి ఎవరినో నువ్వు పసిగట్టి అతనికి ఒక కడుపు నిండా అన్నం పెట్టు. ఆ తర్వాత రోజులన్నీ కూడా నీకన్నీ సుఖాలే తల్లి. అంతా గడ్డు కాలం అంతా కూడా పోయే స్థితికి నువ్వు చేరుకున్నావు. నువ్వు చేయవలసిందల్లా నీ బాబాని గుర్తించి నువ్వు పిడికిలి అన్నం పెట్టావంటే చాలు. అది ఏ రూపంలో ఉంటుందో నువ్వు అర్థం చేసుకోగలవు. ఏ రూపంలో అయితే నేను వస్తానో నీకు తెలుసు. ఆ రూపంలో ఉన్న వ్యక్తికి నువ్వు తప్పకుండా పట్టెడు అన్నం పెట్టావు అంటే నీకు ఉన్న సమస్త కష్టాలన్నీ కూడా ఇక తొలగిపోయినట్టే తల్లి. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క గడ్డు కాలము అంతా
అంతా కూడా పోయింది. ఎంతో మంచి కాలము నీ జీవితంలో రాబోతుంది. కాబట్టి ఇకనైనా సరే మేలుకో. ఆ దుఃఖము బాధని ఎంతో దిగమింగి ఉన్నావు కదా, దాన్ని ప్రాలదోలి నువ్వు గనక ధైర్యంగా ముందడుగు వేసే రోజు వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అవహేళన చేసిన వాళ్ళు కూడా నిన్ను అభిమానించి దగ్గర తీసుకునే రోజులు అనేవి త్వరలోనే ఉన్నాయి బిడ్డ. కాబట్టి నువ్వు ఇంకా భయపడవలసిన అవసరము లేనే లేదు బిడ్డ. అన్ని మంచి రోజులు ఇక రాబోతున్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యము? నేను ఏ రూపంలో ఉన్నానో నువ్వు గుర్తించి నాకు ఒక ముద్ద అన్నము పెడితే చాలు, నీ జీవితంలో సకల భోగభాగ్యాలు కూడా నేను కల్పిస్తాను అని బాబావారు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.